ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి, ఉపాధి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కాకులవారిపల్లిలో 1.67 కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లతో కలిసి ఆయన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో ఎంపీ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయన్ని సన్మాన కార్యక్రమం కూడా పెట్టున్నారని నాకు సురేష్ అయితే అది కూడా చెప్పలేదు. నేను కనీసం ఒక షాలున్నా తెచ్చి కప్పుండేవాడిని. అది నా తప్పు కాదు, మీ ఎమ్మెల్యే తప్పు. నాకు రోడ్డు సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ అని చెప్పాడు. ఇక్కడికి స్టేజ్ మీద వచ్చిన తర్వాత ఇది సన్మాన సభ కూడా అని చాలా సంతోషం. మీరు చూస్తున్నారో లేదో, 20 గంటలు 24 గంటలు ఆయన 20 గంటలు ప్రజలు మనం ఏం చేయగలుగుతాం, ఎట్లా బాగుపడాలా, పేద ప్రజలకి ఏం చేస్తే బాగుంటారు అనే ఉద్దేశం తప్పక వేరే ఉద్దేశమే లేదు. ఈరోజు ఢిల్లీలో వచ్చారంటే మీరు నమ్మతారో నమ్మరో, ఒక్కొక్క మంత్రి దగ్గర పని ఇందాక 1-2 గంటల కూర్చొని ఆయన ఏ పనితో వస్తాడో అవి పూర్తి చేసుకొని ఈరోజు మీ రోడ్లు కానీ ఇటువంటివన్నీ ఆయన వచ్చి ఢిల్లీలో కూర్చుంటేనే ముందుకు సాగుతున్నాయి. ఒక ఎంపీగా నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే అంటారే కానీ మన పని కావాలంటే మన ముఖ్యమంత్రులు ఎప్పుడు ఢిల్లీ వస్తారో ఆయనతోనే ఒకసారి కానీ ఆ మంత్రులకు కానీ కన్సర్న్ ఎవరుంటే వాళ్ళు సెక్రటరీలు కానీ ఒక మాట చెప్పిస్తే గౌరవంగా మన పనులు అవుతున్నాయి. సో ఈరోజు ఈ గ్రామానికి రావడం, అట్టే వెంగమ్మ గుడి కూడా ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాను. చాలా సంతోషం. మన రాజ్యసభ ఎంపీ గారిని కదా కలవగలిగాను. అట్నే ఉగ్ర చెప్పినట్లు కనిగిరి కూడా ఖచ్చితంగా వస్తాను. నాకు చాలా పిలుచున్నాడు. ఖచ్చితంగా కూడా ఈ ఊరితో నాకు అనుబంధం ఉంది. ఇట్లా తిరుగుతాను, కొంత పొలం కూడా కొనుక్కుంటాను అక్కడక్కడ. అంటే ప్రాంత అభివృద్ధిలో నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి మరి హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి నేను కూడా రెడీ అవుతున్నాను. మరి ఎవరు చెప్పినట్లు అందరూ నాకు చాలా ఆత్మీయులు. మరి వాళ్ళ సహకారంతో నేను చేయగలిగినంత కూడా ఈ ప్రాంతానికి చేస్తాను. చేసి ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చదివి ఉంటారు, మా స్టూడెంట్స్ చదివి ఉంటారు. నేను గుంటూరు వాసి, కృష్ణవాసి కాదండి, ఆంధ్రప్రదేశ్ వాసిని. నేను ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి చివరి దాకా ఎక్కడైనా అడుగు పెట్టగలిగే అర్హత రాకుండా, ఎందుకంటే ప్రతి చోట నా పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను సభ్యుడిని కూడా నెల్లూరు ఎంపీనో, గుంటూరు ఎంపీనో, లేకపోతే విజయవాడ ఎంపీనో కాదు, ఆంధ్రప్రదేశ్ ఎంపీని ఇప్పుడు నేను. కాబట్టి ఊరి ఎక్కడికైనా వచ్చే హక్కు నాకుంది, అవకాశం నాకుంది. మరి ఈ అందరి సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీతో మన రాష్ట్రాన్ని చక్కగా బాగు చేసుకుందాం. పెద్దలు చెప్పినట్టు ఏ ఎలక్షన్ వచ్చినా సరే అన్నిట్లో మనం గెలిచి ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇస్తే అభివృద్ధికి మీరందరూ సహకరించినట్టు అవుతుంది. లేకపోతే అభివృద్ధిని ఆటంకం కలిగించిన వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా చేస్తారని అందులో ఈ కాకులవారి పల్లెల్లో మరి వెంకయ్యనాయుడు గారు కూడా ఈ స్కూల్లో చదివారండి, ఈ ఊరు స్కూల్లోనే చదివారు. ఇందులో మీరు చెప్పిన ఎమ్మెల్యే అన్నికి 10 తెలుగుదేశం పార్టీ గెలవడం, మరి దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారి మరి ఆ శక్తి ఎంత ఉందో ఊహించండి. మరి నాకు తెలిసినంత వరకు 10కి 10 అనేది ఫస్ట్ టైం పార్టీ పెట్టిన తర్వాత మరి అంతటి ఉత్సాహం తీసుకొచ్చారు పార్టీకి. అటువంటి స్ఫూర్తి తీసుకొని మన కార్యకర్తలు అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మా నాగేశ్వరరావు, అమ్మ రాములమ్మ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని ఆత్మీయంగా చూసి మరి ఈ విధంగా తీసుకురావటం, అమ్మవారి మహిమ వల్ల అన్ని కొంత నేను పాటు ఉందనుకుంటున్నాను. ఎందుకంటే మేము హితా ఫౌండేషన్ అందరం చెప్పారుగా గుళ్ళు గోపురాలు తిరుగుతామని మా ప్రవీణ్.
షిరిడి వెళ్తుంటాం, ఇక్కడ వెళ్తుంటాం, చాలా గుళ్ళు తిరుగుతుంటాం అందరం కలిసి. మరి ఆ దేవుళ్ళ మహిమ, అన్నిటికంటే ముఖ్యంగా మా రవిచంద్ర గారు చెప్పారు, ఎన్ని సీట్లు మార్చినా అసలు ఇవ్వకపోయినా నిరుత్సాహపడి అలిగి కూర్చోవడం ఏది చేయకుండా పార్టీ కోసం కష్టపడుతూ ఉంటే మరి ఆ దేవుడి మహిమతో పాటు మా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు గుర్తించి నాకు ఇచ్చినందుకు వాళ్ళిద్దరికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.